హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సంజీవని వనం దగ్గర ఉన్నాము. దీని లోపల ఏముందో అంతా చూపిస్తాను, కానీ దానికంటే ముందు మన ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలా ఇంకా లోపలికి వెళ్ళిపోదాం పదండి. సో ఇదే అన్నట్టు ఎంట్రన్స్. ఇక్కడంతా వుడ్ డెకరేషన్ లా ఉంది. సో పదండి ఇంకా లోపలికి వెళ్దాం. సో ఇక్కడ చూసినట్టయితే ఇదే సంజీవని వనం మ్యాప్ అన్నట్టు. ఇది మొత్తం 26.7 ఎకర్స్లో కవర్ ఉన్నదంట. ఇదే మ్యాప్. ఇక్కడంతా సైక్లింగ్ అంటుంది. ఇక్కడ లెజెండ్ చూసినట్టయితే ఆరోగ్య సంజీవని వనం, బటర్ఫ్లై గార్డెన్, సైక్లింగ్ పార్క్స్ ఎక్సెట్రా ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ చూసినట్టయితే టైమింగ్స్ ఉన్నాయి అన్నట్టు. 1 month పాస్కి ₹630, కెమెరా షూట్ 600 అనుకుంటూ. అడల్ట్స్కి ₹40 అంట, అలాగే చిల్డ్రన్కి ₹20 అంట. ఇంకా 2-wheeler పార్కింగ్కి చూస్తే 2-wheeler పార్కింగ్ ఏమో ₹10, 4-wheeler పార్కింగ్కి ఏమో ₹20. ఓకే, సో ఇక్కడే అన్నట్టు టికెట్స్ తీసుకోవాలి ఈ చిన్న హౌస్ కింద. సో ఇక్కడనే టికెట్ కౌంటర్ అన్నట్టు. ఈ అంకుల్ దగ్గర టికెట్స్ తీసుకోవాలి. సో పదండి ఇంకా లోపలికి వెళ్దాం. సో ఇక్కడ గేట్ ఉంది. ఇక్కడ నుంచి క్రాస్ వెళ్తే లోపలికి వెళ్ళొచ్చు. ఇదే అన్నట్టు మా టికెట్. సో పదండి ఇంకా లోపలికి వెళ్దాం. ఇక్కడ సిట్టింగ్ ఏరియా అన్నట్టు. ఇక్కడ ఎవరైనా లాంగ్ జర్నీ చేసేసి వస్తే ఇక్కడ భోజనాలు తినడానికి, కూర్చొని ఏమన్నా చిట్ చాట్ లాంటివి ఏమైనా చేయొచ్చు. ఇక్కడ కొంచెం పీస్ఫుల్గా చాలా బాగుంది. సో ఇదే అన్నట్టు బటర్ఫ్లై గార్డెన్. నేను స్టార్టింగ్లో చూపించాను కదా, ఇదే బటర్ఫ్లై గార్డెన్. ఇక్కడ బటర్ఫ్లై లైఫ్ సైకిల్ ఉంది. ఓకే, ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఒకవేళ బటర్ఫ్లైస్ ఉంటే చూద్దాం పదండి. స్టార్టింగ్లో అయితే ఇక్కడ ఏదో బర్డ్లా ఉంది. ఇదంతా ఏదో సర్కిల్ పాత్ లా ఉంది. ఇదంతా ఒక ఫుడ్ పాత్ లాగా అట్లా. సో ఇక్కడ మన బటర్ఫ్లైస్ ఉన్నాయేమో చూసేసి వస్తాను. సో గైస్, తెలిసింది ఏంటంటే ఇక్కడ లోపలేం బటర్ఫ్లైస్ లేవు. మేబీ వాళ్ళు ఏమైందో ఏమో లేదని బటర్ఫ్లైస్ అయితే లేవు. సారీ. ఇక్కడ చూసినట్టయితే ఫ్యాక్ట్స్ అబౌట్ బటర్ఫ్లైస్ అంట. ఇక్కడ బటర్ఫ్లైస్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి. సో ఇంకా లోపలికి వెళ్తున్నాం అన్నట్టు. ఇక్కడ అంతా బంగ్వేలా ఉంది. సో లెట్స్ గో ఇన్సైడ్. లోపలైతే అంతా చెట్లునే ఉంది. సో కొంచెం దూరం నడిచిన తర్వాత ఒక 2 ways వచ్చినాయి. ఇక్కడ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నది, ఇక్కడ సైడ్ ఏమో రైట్ సైడ్ ఉన్నది. మేమైతే రైట్ సైడే పోతున్నాము. సో లెట్స్ గో. లోపలికి వచ్చిన తర్వాత ఏం తెలిసిందంటే గైస్, ఇదంతా జస్ట్ ఫర్ వాకింగ్, అలాగే రన్నింగ్, జాగింగ్ లాంటివి చేయడానికి. లోపలైతే పార్క్ లాంటివి అలాంటివి ఏం లేవు. ఒకవేళ ఉంటే చూపిస్తాను కదండి. సో ఫైనల్లీ చాలా దూరం నడిచిన తర్వాత మాకు ఒక పార్క్ అయితే దొరికింది. ఇక్కడ చూసినట్టయితే కొన్ని టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ ఉన్నాయి. నేను కూడా ట్రై చేస్తాను. ఇక్కడ చాలామంది చేస్తున్నారు. ఇక్కడ క్లైంబింగ్ బార్ అంతా ఉంది. ఈ షేడ్ కోసం ఒక ట్రీ కూడా ఉంది. ఇది ఒక అంతా మినీ పార్క్ లాగానే ఉంది గైస్. మరి అంత పెద్ద పార్క్ లాగా కూడా లేదు. సో నేను కూడా కొద్దిసేపు అలా ఆడుకొని సో లోపలికి వెళ్ళేసి ఎంజాయ్ చేసేసి వచ్చామన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ పార్క్ దగ్గరికి వెళ్తున్నాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక బస్ లాగా అనిపిస్తుంది కదా, మీకు చూపిస్తాను కానీ ఇప్పుడు ఓకే ఐ థింక్ సో. ఇది ఒక బస్ లాగా అనిపిస్తుంది కదా, ఇది ఏదో పాడైపోయిన బస్సు లాగా ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళిపోదాం పద. సో ఇదే అన్నట్టు నెక్స్ట్ పార్క్. ఇది కూడా అంత పెద్ద ఏం లేదు గైస్, చిన్న పార్క్ ఫర్ కిడ్స్ లాగా. మేబీ
కొన్ని కొన్ని చిన్న పార్కులు ఉన్నట్టున్నాయి, పెద్ద పెద్ద పార్క్స్ అయితే లేవు. సో లెట్ మీ ఆల్సో ఎంజాయ్. సో ఇదే నేను స్లోగా స్లైడ్ మీద జారుతున్నాను. ఎస్ 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 యా. సో నేను స్లోమోలో దిగాను అన్నట్టు ఒకటి. అలాగే కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాము. ఇది నేను, దిస్ ఈస్ మీ విత్ మై సిస్టర్. సో ఇదే అన్నట్టు ఇక్కడ పార్క్లో. సో ఇదే అన్నట్టు వీడియో. ఐ హోప్ సో యూ లైక్ ఇట్. ఒకవేళ నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ సంజీని వనం ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.